లాస్ట్ టైం మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే, వుమెన్ ఎంపవర్‌మెంట్ అయిన తర్వాత వుమెన్ ఇంకా బలోతమే జరిగింది గానీ, ఒరిజినల్‌గా వుమెన్‌కి ఇంకా పవర్ రాలేదు అని చెప్తం జరిగింది. హ్మ్. ఇది చాలామంది మహిళా మండలుల్లో ఉన్న వాళ్ళు గూడా నాకు ఫోన్ జేసి, కరెక్ట్‌గా మాట్లాడారు మీరు అని చెప్తం జరిగింది హ్మ్. హ్మ్. నాగరాజు హ్మ్. గారు. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, ఏదో ఒకళ్ళిద్దరు నేను చూసింది చెప్పాను. బట్ ఆ తర్వాత చాలామంది ఫోన్ చేసి మరి చెప్తం జరిగింది నాకు. సార్ మీరు చాలా కరెక్ట్‌గా మాట్లాడుతున్నారు. నాకు ఎగ్జాక్ట్‌లీ ఇలాంటి కంప్లెయింట్స్ హ్యూమన్ హెచ్ఆర్‌సీకి ఆ! హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కూడా ఇలాంటి కంప్లెయింట్స్ చాలా వస్తున్నాయి సార్. కొంతమంది మగవాళ్ళు జంతువుల్లాగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి ఇటీవల ఒక కేస్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నాగరాజ్ గారు. ఒక వ్యక్తి దుబాయ్‌లో ఉంటాడు. ఓకే. హి కమ్స్ టు ఇండియా ట్వైస్ ఇన్ ఎ ఇయర్. సమ్‌టైమ్స్ 3-4 టైమ్స్ ఇన్ ఎ ఇయర్. ఓకే. ఆయన దుబాయ్ నుంచి ఇక్కడికి ఒక 10 డేస్ 5-10 డేస్ ఉండటానికొస్తాడు. ఓకే. హి కమ్స్ టు ఇండియా ఓన్లీ ఫర్ ఫిజికల్ రిలేషన్‌షిప్ విత్ ద వైఫ్. ఓకే. అక్కడ దుబాయ్‌లో ఉన్నప్పుడు ఫోన్ చేయడు. నువ్వు బాగున్నావా? బాలేదా? అని అడగడు. ఒక రూపాయి కూడా పంపియడు. హి కమ్స్ టు ఇండియా జస్ట్ టు హావ్ ఫిజికల్ ప్లెజర్ అండ్ రిలేషన్‌షిప్ విత్ హర్ ఇన్ ఇండియా. అండ్ ఆ 5-10 డేస్ ఆయన ఇంటి నుంచి బయటకు కూడా ఎళ్ళడు. కంటిన్యూగా ఈమెని ఫిజికల్‌గా సెక్షువల్ అసాల్ట్, అబ్బా! సెక్షువల్ అబ్యూస్ చేసి మళ్ళీ దుబాయ్‌కెళ్ళిపోతాడు. మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఆర్ 3 మంత్సో, 6 మంత్స్ తర్వాత మళ్ళీ హి విల్ కమ్ టు ఇండియా. ఓకే. హ్మ్. ఈ కేస్‌లో ఆ వుమెన్ నా దగ్గరికి మెడికల్ సర్టిఫికేట్స్ తీసుకొని వస్తం జరిగింది. ఆయన చేసిన సెక్షువల్ అసాల్ట్‌కి ఆమెకి ఎన్నో స్కాన్ కాపీస్ ఇవి తీసుకొచ్చి మెంటల్ డిప్రెషన్‌లో కూడా ఎళ్లి బ్రెయిన్ టు ఐ కనెక్ట్ ఒక నర్వ్ ఉంటుంది నాగరాజు గారు. ఆ నర్వ్ పాడైపోయి ఆమె లెఫ్ట్ ఐలో ఆల్మోస్ట్ విజన్ హాఫ్ బ్లైండ్ అయిపోయిందామె. అంటే అంత క్రూరంగా, అంత రాక్షసత్వంగా బిహేవ్ చేసాడు ఆ హస్బెండ్.